ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు ఉదయం 10:30కి నెల్లూరు జిల్లాలో పర్యటన కొనసాగుతూ ఉంది. కావలి నియోజకవర్గంలోని జువ్వలదిన్నెలో గల ఫిషింగ్ హార్బర్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాం కొనసాగనుంది. అంటే ఇక్కడ ఈ ఫిషింగ్ హార్బర్లో ఇటు సాగర్ డిఫెన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి 29 ఎకరాలను కేటాయించడం జరిగింది. దీనిపైన వైసీపీ నాయకులు అప్పటి నుంచి కూడా బగ్గుమంటున్నారు. ఇటు మత్స్యకారులు కడుపు కొడుతున్నారని, ఈ యొక్క ల్యాండ్ని ప్రైవేట్ పరం చేయవద్దంటూ ఆందోళన అయితే చేస్తారని చెప్పుకోవచ్చు. దీనిపైన జగన్మోహన్ రెడ్డి రేపు ఫిషింగ్ హార్బర్కి వచ్చి ఈ యొక్క మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. మధ్యాహ్నం వరకు ఫిషింగ్ హార్బర్లో ఉండి మధ్యాహ్నం నుంచి తిరిగి వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తూ ఉంది. ఉదయం 8:45 తాడేపల్లి నుంచి బయలుదేరతారు. 9 గంటలకి ఎలిఫ్యాడ్ ఎక్కిన తర్వాత 10 గంటలకి ఇటు ఫిషింగ్ హార్బర్కి రావడం జరుగుతుంది. 10:15కి ఎక్కడైతే ఈ యొక్క మత్స్యకారులతో సమావేశం ఏర్పాటు చేస్తారో అక్కడికి చేరుకుంటారు. 10:25 నుంచి 10:55 వరకు మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. అదే తర్వాత 11 గంటలకు మళ్ళీ ఎలిఫ్యాడ్ వద్ద చేరుకొని 12 గంటలకు తిరిగి తాడేపల్లి పయనం కానున్నారు. దీనికి సంబంధించి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మేకపాటి విక్రమరెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ ఇన్ఛార్జ్ ఆన విజయ్ కుమార్ రెడ్డి, ఇంకా ముఖ్యమైన నాయకులందరూ కూడా ఇటు ఎలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించడం, అదేవిధంగా మత్స్యకారులతో ముఖాముఖి జరిగే ప్రదేశాన్ని పరిశీలిస్తూ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుస్తామని చెప్పుకోవచ్చు. సార్